ఓకే. రావోయి చందమామ మా వెంటగాద వినుమా, రావోయి చందమామ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇదే ఫ్లోలో ఒక చిన్న డైలాగ్ కూడా చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద డైలాగ్ ప్లీజ్? డైలాగ్. ఆగాగు. ఆచార్యదేవ, ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఆగాగు. ఒక్క నిమిషం. కార్తీ గారు, నాకేం సంబంధం లేదు. మళ్ళీ స్క్రీన్ లో అన్నగారు చూడడానికి అంత బాగుంది. అవును. ట్రై చేస్తారా? ట్రై చేద్దామా? దండం పెడతారు. ఆచార్యదేవ, ఏమంటివి చెప్పండి. ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, మీరు ఎవరైనా ఒకసారి చెప్తే నాది చూసి నేను చెప్తాను. ఎనీబడి? ఎస్, కమ్ ఆన్, దట్స్ ద స్పిరిట్. நான் சொல்லமா வேணாமா? చెప్దామా? స్లోవా சொல்றேன், ఫాలో பண்ணுங்க. அப்படியா? ఆచార్య దేవా. ఏమంటివి జాతి నెపమున సూత సుతుని కిందు నిలువ అర్హత లేనందువా? ఎంత మాట. ఫుల్ డైలాగ్ మీరే చెప్పేసేయండి. జాతి నెపమున సూత సుతుని కిందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయేనందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్పితామగుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనువుడు శివసముద్రుల భార్యకు గంగాగర్భమున జనించలేదా? మది ఇతనిదే కులము. నాతో చెప్పొచ్చువేమయ్యా? మన వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశియగు ఈ ఊర్వశీ పుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చాండాలంగనందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచేగు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పెను పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడిని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? క్షేత్ర బీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశమం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదం ఎందులకు? థ్యాంక్ యూ. ఎప్పుడు నేర్చుకున్నావు ఇది? ఎప్పుడు నేర్చుకున్నావు? ఇప్పుడు నేను చెప్పాలా? అమ్మా, సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. సూపర్. అమ్మా, సో నేను స్పీచ్లెస్ అయిపోయాను అంత డైలాగ్ విన్న తర్వాత. కానీ ఇప్పుడు అఫ్కోర్స్ లేదు సార్, అంటే ప్రాంప్టింగ్ ఇద్దాం అనుకున్నాం యాక్చువల్గా ఆచార్య దేవ అని. సరే, ఇంకా మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టాం. కేవలం మాకు అన్నగారు వస్తారు సినిమాలో డైలాగ్ చెప్తే చాలు. ఇంత రాత్రిలో పొట్టి పొట్లు వేసుకుని ఎదుగుతున్నావేంటి? నాకు బానే ఉంది. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐ లైక్ ఇట్. చాలా రియాక్షన్ డైలాగ్ అయితే అబ్బా, ఎంత పెద్ద డైలాగ్. అంటే సినిమాలో కూడా క్యారెక్టర్ అలానే ఉంటుంది కాబట్టి అది ఇది ఫ్యాన్స్ డిమాండ్, ఇది మాకు సంబంధం లేదు. ప్లీజ్ వద్దు, ప్లీజ్. ఒక్క 2 lines. You sing very well, we know. 2 lines. నేను పాడితే మీరందరూ వెళ్ళిపోతారు. ఇంకా
చాలా మంది మాట్లాడాలి, మేమిద్దరం మాట్లాడాలి, ప్లీజ్. వద్దులే, తర్వాత మనం డైలాగు డాన్స్లు అవి చేయించుకుందాం. ఎస్, అది బెటర్ కదా. థ్యాంక్ యూ సో మచ్ కృతి. ఎస్, ఐ థింక్ దేవకట్ట సార్ ఒకసారి స్టేజ్ పైకి వచ్చేసేయండి ప్లీజ్. రిక్వెస్టింగ్ దేవకట్ట సార్ టు ప్లీజ్ వెల్కమ్. అండ్ వివేక్ ఆత్రేయ గారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ వెల్కమ్ వివేక్ ఆత్రేయ గారు అండ్ దేవకట్ట గారు ఆన్ టు ద స్టేజ్.